साबिक वजीर वो रुकने असम्बली महेश्वरम सबिता इंदिरा रेड्डी ने आज सुबह चलपल्ली अर्बन फॉरेस्ट पार्क का पैदल दौरा किया। इस दौरान साबिक वजीर सबिता इंदिरा रेड्डी ने पार्क में चहलकदमी करने आए लोगों से मुलाकात की और पार्क की सहूलियात और ज़रूरियात के बारे में दरियाफ्त किया। उनके हमरा मुकामी BRS कायदीन भी मौजूद थे। అందరికీ నమస్కారం। జల్పల్లి ఫారెస్ట్ పార్క్ ని పబ్లిక్ ఉపయోగించుకోవడానికి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది। సో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతూ వాకింగ్ కొంచెం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు। మా సోదరులు ప్రెస్ సోదరులందరూ కూడా వాకింగ్ ఉపయోగించుకుంటున్నాం, బాగా ఉంది, ఇంకా బాగా చేయండి మేడం అంటే ఇక్కడికి రావడం జరిగింది। డెఫినెట్గా ఈ పార్క్ని ఇంకా కొంత బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడున్న జనాలకి ఉపయోగపడేటట్టు తప్పకుండా చేయడం జరుగుతుంది। గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా సేఫ్ గార్డ్ చేశారు। ప్రతి ఫారెస్ట్ ల్యాండ్ని ఐ థింక్ ఇది 37 ఎకరాలు ఎన్ని ఉంటుంది, 175 ఎకరాల ల్యాండ్ ఇది ఎక్కడ కబ్జా కాకుండా అన్ని ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళ అన్ని ల్యాండ్స్కి మొత్తం మెష్ చేస్తూ సేఫ్ గార్డ్ చేయడం జరిగింది। వాకింగ్ ట్రాక్స్ చేసి ఉన్నారు। హైదరాబాద్ చుట్టుపక్కలనే దాదాపుగా 55 పార్కులు ఇట్లా చేసి ఇవ్వడం జరిగింది। దీనివల్ల పార్కులను సేఫ్ గార్డ్ చేయడం ఒకటైతే లోకల్లో ఉన్న పబ్లిక్ అర్బన్ పార్క్స్ అని క్రియేట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది। ఎగ్జాంపుల్ మన పోలీస్ అకాడమీ దగ్గర ఒక అర్బన్ పార్క్ ఉంది, ఎవ్రీ సండే మినిమం 2000 మెంబర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు। సో అట్లాగే ఇది కూడా తప్పకుండా క్లీన్ చేసి నీట్గా పెడతాం, తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను। పిల్లలకి చిల్డ్రన్స్కి కూడా పెట్టడం జరిగింది। ఇంకా కొన్ని రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు, ఇంకా కొంత ఇండోర్ స్టేడియం లాగా చేసిస్తే బాగుంటుంది మేడం అని అడుగుతూ ఉన్నారు। డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తాను। ముఖ్యంగా జల్పల్లి ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ కూడా గ్రౌండ్ అనేది లేదనేది ఎప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను, దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది। వీలుంటే ఎదురుగుండ ఏరియాని కూడా ట్రై చేస్తాను, అక్కడున్న ఫారెస్ట్ ల్యాండ్ కూడా చేసి అక్కడ లేడీస్కి ఇక్కడ జెంట్స్కి చేస్తే ఎట్లా ఉంటుందని కూడా డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి వీళ్ళని తొందరలో నిర్ణయం తీసుకుంటాను।